హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు రేంజర్ల రాజేష్ అనే వ్యక్తి మాట్లాడిన కొన్ని అసభ్యకరమైన మాటలు, సరస్వతి అమ్మవారిని అవమానిస్తూ మాట్లాడిన వ్యాఖ్యల్ని మనం చూడటం జరిగింది సోషల్ మీడియాలో. దీనికి సంబంధించి అసలు అతను మాట్లాడిన వ్యాఖ్యలకి సంబంధించిన దానికి సంబంధించి విశ్లేషించడం కోసం మనతో పాటు ఉన్నారు పూజ్య గురుదేవులు శ్రీ బంగారయ్య శర్మ గారు ఉన్నారు. గురుగారు, ముందుగా ప్రణామాలండి. నమస్తే అండి. అదేవిధంగా ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి రేంజర్ల రాజేష్ అనే అతను మాట్లాడిన వీడియోని ఒకసారి మీకు కూడా వినిపిస్తాను గురుగారు. దయచేసి ఒక 50 సెకండ్స్ బిట్ ఉంది, వినండి. చదువుల తల్లి ఎవరైనా ఏం చెప్తారు? సరస్వతి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. కామరూపిణి అంటే ఏంటి? ఐటమ్ కదా. కామానికి రూపం ఎంత దుర్మార్గం. పామ బట్ట వేసుకుంటుంది కదా, ఉంటుందా? అంటే నేను ఏమంటున్నానంటే ఈ గొట్టు పదాలు రాసినవాడు ఎందుకు అర్థం కాకుండా రాయాలి? ఇప్పుడు ఆ మేడం వాళ్ళు అన్నలో తమ్ముడో ఉంటే ఈ రాశిలను దొరకాడు కన్నడ. ఈ అక్కకు చదువు వస్తుంది, వాళ్ళ అమ్మకు చదువు రాదు. వాళ్ళ అమ్మకు మరి ఈ సరస్వతి మేడం వేలాది సంవత్సరాల ముందు ఉంటే ఏ యూనివర్సిటీలో చదువుకున్నట్టు? అంతకంటే ముందు ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం ఏం చెప్తుంది? బాబాసాహెబ్ కంటే ముందు రాజ్యాంగం కౌమారే పుత్రులు రక్షంతి, ఎవరే భర్త రక్షంతి, వృద్ధాప్య పుత్ర రక్షంతి. ఆ సరస్వతి మేడం కూడా వర్తిస్తుంది కానీ మళ్ళీ ఆడలకు చదువు చెప్పటలేదు సావిత్రిబాయి పూలే. ఎంత అమాయకంగా అంటే యాక్చువల్ గా దీనికంటే కొంచెం ముందు విన్నాను. నేను ఏం విన్నాను అంటే, సరస్వతి అమ్మవారు చదువుల తల్లి అయితే ఆవిడ చేతిలో పుస్తకం ఉండాలి, కానీ వీణ ఉంది కాబట్టి పుస్తకము లేదు కాబట్టి ఆమె మ్యూజిక్ టీచరు, చదువుల తల్లి కాదు అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ నెంబర్ 1. ఇది నేను చూశాను అక్కడ దాకా. అతనికి అర్థం కానిది ఏంటి అంటే, సరస్వతి అమ్మవారి చేతిలో పుస్తకం ఉంటుంది అనే విషయం కూడా తెలియనంటే ఒక అజ్ఞాన స్థితిలో అతను ఉన్నాడు. వీణా పుస్తకధారిణి అంటాం మనం అమ్మవారిని కొలిచేటప్పుడు కూడా. అమ్మవారి చేతిలో ఎప్పుడు పుస్తకం ఉంటుంది. పాపం తెలియక అజ్ఞానంతో అక్కడికి మాట్లాడాడు అనుకున్నా. సరే, పుస్తకం ఉంటుందని తెలియక మాట్లాడాడేమోలే. సంగీతము అనేది కూడా ఒక విద్య అనే జ్ఞానం లేదు. ఇది ఇంకొక మిస్టేక్. పోనీ ఇంకొంచెం దాటి ఆయన ఏదైనా వీడియోలో విందామా అంటే, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. ఇక్కడ కామరూపిణి అంటే ఏమిటి? కామము అంటే కోరిక అని. ఇప్పుడు అంత లావుగా శరీరం వేసుకొని చక్కగా గడ్డం పెంచుకొని బ్రహ్మాండంగా స్టౌట్ గా పటిష్టంగా చూడటానికి దిట్టంగా ఉన్నాడు ఆయన. ఆయన ఉండి ఆ వేదిక మీద నిల్చొని నేను చెప్పే మాటలు అందరూ విని నా మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ అమ్మవారిని నేను తిట్టాలి అనేది నలుగురు పంచుకోవాలి, అది అతని కోరిక. కామం అంటే కోరిక. అతని కోరిక తీరాలి అన్నా కూడా ఈ సరస్వతి అనేటటువంటి జ్ఞానమే కావాలి. వరదే కామరూపిణి అంటే ఈ విద్య ద్వారా ఎవడు ఏ విధమైనటువంటి కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చేటటువంటి తల్లి అని చెప్పడానికి కామరూపిణి అనే శబ్ద ప్రయోగం అక్కడ చేస్తారు. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నేను విద్యారంభం చేస్తున్నానమ్మా నా కోరికలన్నీ. ఇక మరి అంత గట్టి శరీరం అది ఉన్నప్పుడు మనకి కామం తప్ప వేరే విషయాలు కనిపించవు కదా. కామం అంటే వేరే విషయాలు కనిపించాలి అంటే మన బుద్ధి ఎంతసేపు ఉన్నా దేని మీదకి వెళ్తుందో అదే విషయం మనకు కనిపిస్తుంది.